అసెంబ్లీలో రచ్చ చేస్తున్న ఇష్యూ కాళేశ్వరం లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి కాళేశ్వరంగా 2016లో అప్రూవ్ ఇచ్చారు. కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ 2019లో 81,911 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుని అలొకేట్ చేసింది. కానీ 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమైన 3 బ్యారేజెస్ క్రాక్స్ రావడం, స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఏర్పడడం. అవి 1 మేడిగడ్డ, 2 అన్నారం, 3 సుందిల్ల. డిసెంబర్ 2013లో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ వేసినప్పుడు దాంట్లో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్, మెయింటెనెన్స్, హ్యూజ్ కరప్షన్, ఇర్రెగ్యులారిటీస్ ఏర్పడ్డాయని రిపోర్ట్ రెడీ చేశారు. ఇప్పుడు 2025 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాళేశ్వరం ఇర్రెగ్యులారిటీస్, కరప్షన్ కేసు సిబిఐకి ఇచ్చింది. ఇలా చేయడంతో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారు. యాక్చువల్గా జరిగింది ఇది. ఇదంతా ఒక ఇంజనీరింగ్ ఫెయిల్యూరా, పొలిటికల్ బ్లేమ్ గేమా? మీకు తెలిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.